అందరికీ వందనాలండి. లింక్నెస్ అంటే అర్థము లాటిన్ భాషలో వసంతకాలము చిగురించుట. ఈ మండల దినములు 40 దినాలు లింక్ డేస్ను వసంతకాలము చిగురించుట అనే గొప్ప భావము. ఉపవాసం అనగా దేవునితో సహవాసం చేయుట. సంస్కృత భాషలో ప్రభువుకు సమీపముగా ఉండుట. భక్తుడు దావీదు అన్నాడు, నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు అని 145వ కీర్తనలో 18వ వచనంలో చెప్పబడుతుంది. అలాగే లెంటిన్ డేస్ గొప్ప అర్థం ఇస్తుంది. దీన్నే భక్తులు తపస్కాలము అన్నారు. అంటే అర్థము ధ్యాన కాలము అన్నారు. తర్వాత ప్రార్థనా కాలము అన్నారు. భక్తుడు దావీదు దేవుని వాక్యంలో చాలా చక్కటి శ్రేష్ఠుని మాట, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఈ తపస్కాలంలో వాక్యం ధ్యానించాలి. 2 ప్రార్థనలో గడపాలి. ప్రార్థనా కాలము అన్నారు. ప్రభు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి పిల్లరా, ఈ లెంటిన్ దినాలలో మనము చిగురించబడాలంటే, వసంతకాలంలో చిగురించబడాలంటే ప్రభువుకు సమీపం ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థనలో గడపాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పిల్లరా ప్రభుని మనం స్తుతిద్దాం. దేవుని కొద్ది మాటలు మన వెనుకలో భద్రపరచును కాక. ఆమేన్.